Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, welcome to my YouTube channel Commerce Everybody. Now I am going to explain important considerations for recording the business transactions. విద్యార్థులారా, వ్యాపార వ్యవహారాలకు చిట్టాపద్దులు రాసేటప్పుడు గమనించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మీతో ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలని చూస్తాము. అదేవిధంగా ఆయా వ్యాపార వ్యవహారాలకు చిట్టాపద్దులు రాయడానికి ముందుగా ఆ వ్యవహారాలను విశ్లేషించుకుంటాం. వ్యాపార వ్యవహారాలకు చిట్టాపద్దులు రాసే ముందుగా వాటిని విశ్లేషించుకోవాలి. ఆ వ్యవహారంలో ఉన్న ఖాతాలు ఏంటి, వాటి స్వభావం ఏంటి, వాటిని డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా అనే దాన్ని ముందుగా విశ్లేషించుకుంటాము. ఆ తర్వాత సంబంధిత వ్యాపార వ్యవహారానికి రాయవలసిన చిట్టాపద్దు రాస్తాం విద్యార్థులరా. సో ఈ మూడు విషయాలు మనం చూస్తాం. నౌ విల్ సీ ఆల్ ద ఇంపార్టెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కన్సిడరేషన్స్ ఫర్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. విద్యార్థులారా, ఇంతపురం వీడియోలో వ్యాపార వ్యవహారాలకి చిట్టాపద్దులు ఎలా రాయాలి అనేవి కొన్ని ఉదాహరణలు తీసుకొని మీకు వివరించడం జరిగింది. ఈ వీడియోలో సహజంగా పరీక్షల్లో మీకు లేదా మిమ్మల్ని అడిగే వ్యవహారాలకు రాయవలసిన చిట్టాపద్దులు ఏంటో చెప్తాను. ఆ వ్యాపార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయో చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి. మధ్యలో వీడియోని డ్రాప్ చేసి వదిలేసి వెళ్ళకండి, ఎందుకంటే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలు కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లంకైనా మీరు చిట్టాపద్దులు రాయగలరు. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి, చూడండి, వీటిని జాగ్రత్తగా గమనించండి. వచ్చే ఎగ్జామ్స్లో మీకు మ్యాక్సిమం మార్క్స్ ఈ చిట్టాపద్దులకు సంబంధించి మీరు పొందవచ్చు అనమాట. నౌ ద ఫస్ట్ కన్సిడరేషన్ ఈజ్ ఆర్ ట్రాన్సాక్షన్ ఈజ్ ట్రేడ్ డిస్కౌంట్. వర్తకపు డిస్కౌంట్ అంటాం దీన్ని మనము. జనరల్లీ ట్రేడ్ డిస్కౌంట్ అలౌడ్ బై ద మ్యానుఫ్యాక్చరర్ టు ద హోల్సేలర్ ఆర్ హోల్సేలర్ టు ద రిటైలర్ and this trade discount is allowed by those persons on their list price. My dear students, విద్యార్థులారా, ఈ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారు టోకు వర్తకులు చిల్లర వర్తకులకి ఈ ట్రేడ్ డిస్కౌంట్ సహజంగా ఇస్తుంటారు. వర్తకపు డిస్కౌంట్ అనేది అలౌ చేస్తుంటారు. ఎక్కువ అమ్మకాలు చేయడానికి ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేది వాళ్ళు అనుమతిస్తారు విద్యార్థులారా. This trade discount is not recorded anywhere. Just it is to be deducted from the total price or gross price, and entry is to be passed for the remaining balance only, for the remaining amount only. It is not to be shown anywhere of the books of records. విద్యార్థులారా, ఈ వర్తకపు డిస్కౌంట్ అనేది కేవలం మినహాయింపు చేసేసి వదిలేస్తాం. వర్తకపు డిస్కౌంట్ ఎక్కడా మనం పుస్తకంలో రాయం విద్యార్థులారా. దీనికి ఎలాంటి చిట్టాపద్దు రాదు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్, పర్చేజ్ గూడ్స్ ఆఫ్ లిస్ట్ ప్రైస్ ₹8,000 at 15% ట్రేడ్ డిస్కౌంట్ ఫ్రమ్ ఎక్స్ అనే వ్యక్తి దగ్గర నుండి 15% వర్తకపు డిస్కౌంట్తో ₹8,000 సరుకు కొనడం జరిగింది విద్యార్థులారా. సో 15% on 8,000 means 1,200. So in this case the following entry will be passed. Purchase account it are to X account 6,800.
చూడండి 8,000 మీద 15% అంటే 1,200 వస్తుంది. 8,000లో 1,200 పోతే 6,800. సో దానికి మాత్రమే మనం చిట్టాబుద్ధి రాస్తున్నాము. కొనుగోలు ఖాతా డేటా టు ఎక్స్ ఖాతా, ఇది అరువు వ్యవహారం కాబట్టి ట్రేడ్ డిస్కౌంట్ మినహాయించి మిగతా మొత్తం చిట్టాబుద్ధి రాస్తున్నాం. బీయింగ్ గూడ్స్ పర్చేజ్ అట్ 15% ట్రేడ్ డిస్కౌంట్ లెస్ లిస్ట్ ప్రైస్, లిస్ట్ ప్రైస్ నుంచి 15% వర్తకపు డిస్కౌంట్ను మినహాయించి సరుకులు కొన్నందున. అండ్ క్యాష్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ ఈజ్ జనరలీ అలౌడ్ బై ద సప్లయర్స్ ఆర్ క్రెడిటార్స్ టు ద డెటార్స్ ఆర్ టు ద కన్జ్యూమర్స్ to encourage of the payment within less period or before the due date. విద్యార్థులారా, ఈ నగదు డిస్కౌంట్ అనేది రుణగ్రస్తులను ఎంకరేజ్ చేయడానికి, వారు గడువు తేదీ కంటే ముందుగానే వారి యొక్క రుణాన్ని లేదా వారి యొక్క అప్పుని తీర్చడానికి గాను వారిని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ లేదా ప్రోత్సహించడానికి గాను ఈ నగదు డిస్కౌంట్ అనేది రుణదాతలు రుణగ్రస్తులు కానివ్వండి లేదా సప్లైదారులు వినియోగదారులు కానీ ఇస్తుంటారు విద్యార్థులారా. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఓ 6,000 టు వై. ఎక్స్ అనే వ్యక్తి వైకి 6,000 రూపాయలు ఇవ్వాలి. హీ పేస్ 5,950 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అగ్నిస్ట్ ద అమౌంట్ డ్యూ. అతను ఇవ్వాల్సిన మొత్తానికి పూర్తి పరిష్కారంగా 5,950 రూపాయలు పే చేస్తున్నాడు. హియర్ యాక్చువల్ అమౌంట్ పేయబుల్ ఈజ్ 6,000 అండ్ అమౌంట్ పెయిడ్ ఆన్ full settlement is 5,950 only. The difference is 50,000 is discount received by the students. విద్యార్థులారా, చెల్లించవలసిన 6,000కు గాను 5,950 చెల్లిస్తున్నారు కాబట్టి ఆ 50 రూపాయలు మనం వచ్చిన డిస్కౌంట్గా భావించాలి. అందుకని చిట్టా చూడండి ఏం రాసాము, వై ఖాతా డేటా 6,000 టు క్యాష్ అకౌంట్ 5,950, టు డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే వచ్చిన డిస్కౌంట్ 50 రూపాయలు. ఇది ఎక్స్ పుస్తకాల్లో. అదేవిధంగా ఇన్ ద బుక్స్ ఆఫ్ వై, ఇదే అంశానికి వై పుస్తకాల్లో చూడండి ఏ పద్ధతి రాస్తామో, అతను క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా వాట్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ ఇస్ అసెట్. సో 5,950. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా, ఇట్ ఇస్ అన్ ఎక్స్పెండిచర్ 50 రూపీస్ టు ఎక్స్ అకౌంట్ 6,000 రూపీస్. ఎక్స్ ఇస్ ద గివర్ అకౌంట్ ఇస్ టు బి క్రెడిట్. సో నగదు ఖాతాని ఇచ్చిన డిస్కౌంట్ ఖాతాని మనం డెబిట్ చేసాము. మనకి నగదు ఇస్తున్న ఎక్స్నేమో క్రియేట్ చేసే విద్యార్థులారా, బీయింగ్ క్యాష్ ఇష్యూడ్ అండ్ డిస్కౌంట్ అలౌడ్, నగదు పొంది డిస్కౌంట్ను అనుమతించినందున. Next transaction, goods distributed as free samples. Some cases the businessmen or the traders generally distribute some goods as free samples to their customers or their prospective customers. విద్యార్థులారా, సహజంగా అమ్మకందారులు తమ ఖాతాదారులకు లేదా భవిష్యత్తులో ఖాతాదారులు అయ్యే వారికి కొన్ని వస్తువులను శాంపిల్గా ఇస్తుంటారు. For example, goods costing 8,000 were distributed as a free sample. To record this transaction, following entry will be passed. ఇక్కడ 8,000 రూపాయల వస్తువులను ఫ్రీ శాంపిల్స్గా, ఉచిత శాంపిల్స్గా ఖాతాదారులకు పంచిపెట్టడం జరిగింది విద్యార్థులారా. దీన్ని నమోదు చేయడానికి చిట్టా చూడండి, అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డేటా టు పర్చేజ్ అకౌంట్, ప్రకటన ఖాతా డేటా టు కొనుగోళ్ల ఖాతా. ఇక్కడ మనం శాంపుల్ ఇస్తున్నామంటే ఇది ఒక రకమైన మనకి వ్యాపార ప్రకటన లాంటిది కాబట్టి ప్రకటన ఖాతా డెబిట్ చేస్తున్న ఖర్చు కాబట్టి. టు పర్చేజ్ అకౌంట్, మన కొనుగోలు నుండి శాంపుల్స్ ఇస్తున్నాం కాబట్టి కొనుగోలు ఖాతాని క్రియేట్ చేస్తున్నాము. నెక్స్ట్, ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, మూలధనం మీద వడ్డీ కొరకు. The entry will be as follows. So మూలధనం మీద వడ్డీ ఇస్తున్నామంటే ఇట్ ఇస్ అన్ ఎక్స్పెండిచర్ టు ద కన్సర్న్ కంపెనీ. సో మూలధనం మీద వడ్డీ ఇది ఖర్చు కాబట్టి ఖర్చును డెబిట్ చేయాలి. సో ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, వడ్డీ మూలధనంపై వడ్డీ ఖాతా డేటా టు మూలధనం ఖాతా విద్యార్థులారా. నెక్స్ట్, ఇంట్రెస్ట్ చార్జ్ డౌన్ డ్రాయింగ్స్, సొంత వాడకాల మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేసినందుకు. డ్రాయింగ్స్ అకౌంట్ ఆర్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్, విద్యార్థులారా, సొంత వాడకలు లేదా మూలధన ఖాతా డేటా టు సొంత వాడకలపై వడ్డీ ఖాతా, సొంత వాడకల మీద వడ్డీ ఛార్జ్ చేస్తున్నందుకు.
నెక్స్ట్ డిప్రిషియేషన్ ఛార్జ్డ్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల మీద తరుగుదలను ఛార్జ్ చేసినందున లేదా తరుగుదలను రద్దు చేసినందుకు. డిప్రిషియేషన్ అకౌంట్ డేటార్ టు అసెట్ అకౌంట్, తరుగుదల ఖాతా డేటార్ టు ఆస్తి ఖాతా. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ, సో డిప్రిషియేషన్ అకౌంట్ డేటార్ టు మెషినరీ అకౌంట్. లేదా డిప్రిషియేషన్ ఆఫ్ ఫర్నిచర్, డిప్రిషియేషన్ అకౌంట్ డేటార్ టు ఫర్నిచర్ అకౌంట్. ఈ విధంగా ఈ తరుగుదల అనేది ఖర్చు కాబట్టి దాన్ని డెబిట్ చేస్తున్నాము. ఆస్తి విలువ తగ్గిపోతుంది కాబట్టి ఆ ఆస్తి ఖాతాను క్రియేట్ చేస్తున్నాం విద్యార్థులారా. నెక్స్ట్ ఫర్ బ్యాడ్ డెట్స్, బ్యాడ్ డెట్ మీన్స్ an amount which is not recoverable from debtors or irrecoverable amount from debtors are generally termed as bad debts. It is a loss to the company. So bad debts account debtor to debtors account. రుణగ్రస్తు నుంచి మనకు నగదు రావాలి, అది రావట్లేదు కాబట్టి ఖర్చు, ఇది ఒక రకమైన నష్టము వ్యాపార సంస్థకు. కాబట్టి నష్టాలన్నీ డెబిట్ చేస్తాము, మనకి ఇవ్వాల్సిన రుణగ్రస్తుల ఖాతానేమో క్రియేట్ చేస్తాం విద్యార్థులారా. అందుకని రాని బాకీల ఖాతా డేటార్ టు రుణగ్రస్తుల ఖాతా మనం రాయవలసిన చిట్టాబద్దు రాని బాకీలకు గాను. సమ్ కేసెస్ దట్ బ్యాడ్ డెట్స్ మే రికవర్డ్, ద బ్యాడ్ డెట్స్ మే రికవర్డ్. విద్యార్థులారా కొన్నిసార్లు మనం రద్దు చేసిన రాని బాకీలు తిరిగి వసూలవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో క్యాష్ అకౌంట్ డేటార్ టు బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్. విద్యార్థులారా మనం రద్దు చేసిన రాని బాకీలు తర్వాత కాలంలో మనకి వసూలైనట్లయితే నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతా డేటార్ టు వసూలైన రాని బాకీల ఖాతా. నెక్స్ట్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులను కొనుగోలు చేయటము లేదా పెట్టుబడులను అమ్మకం చేయటము. ద ఫాలోయింగ్ ఎంట్రీ ఈజ్ పాస్ టు రికార్డ్ ద పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడులు మనం కొన్నప్పుడు రాయవలసిన చిట్టాబద్దు ఈ విధంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అసెట్, సో ఇట్ బిలాంగ్స్ టు రియల్ అకౌంట్, అండ్ క్యాష్ ఆల్సో ఎ రియల్ అకౌంట్, నేచర్ ఆఫ్ రియల్ అకౌంట్. సో ద నేచర్ ఆఫ్ రియల్ అకౌంట్ ఈజ్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, విచ్ అసెట్ ఈస్ కమింగ్ టు ద బిజినెస్ ఈజ్ ఇంటూ ద బిజినెస్ ఈజ్ డెబిట్, అండ్ వాట్ అసెట్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. సో మనం పెట్టుబడులు కొంటే పెట్టుబడులు మనకు వస్తాయి కాబట్టి వాటిని డెబిట్ చేయాలి, అందుకుగా నగదు చెల్లిస్తాం కాబట్టి నగదుని క్రియేట్ చేయాలి విద్యార్థులారా. సో పెట్టుబడుల ఖాతా డేటార్ టు నగదు ఖాతా. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ ది సెక్యూరిటీస్ అంటే ఈ పెట్టుబడులను మనం సెక్యూరిటీలో అమ్మినట్లయితే మనకు నగదు వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటార్ టు ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్. పెట్టుబడులు మనం అమ్మితే నగదు వస్తుంది, పెట్టుబడులు బయటికి పోతాయి విద్యార్థులారా. కాబట్టి పెట్టుబడులు పోయే వాటిని క్రియేట్ చేయాలి, వచ్చే నగదుని డెబిట్ చేయాలి. సో క్యాష్ అకౌంట్ డేటార్ నగదు ఖాతా డేటార్ టు పెట్టుబడుల ఖాతా మనం రాయాల్సిన చిట్టాబద్దు. నెక్స్ట్ లాస్ ఆఫ్ గూడ్స్ బై ఫైర్ ఆర్ యాక్సిడెంట్ ఆర్ థెఫ్ట్. కొన్ని సందర్భాల్లో ఈ అగ్ని ప్రమాదాల వల్ల లేదా యాక్సిడెంట్ల వల్ల లేదా దొంగతనాల వల్ల మనకు కొన్ని వస్తువులు లాస్ అయిపోతుంటాయి విద్యార్థులారా, నష్టం జరుగుతుంటుంది విద్యార్థులారా. అలాంటి సందర్భంలో లాస్ బై ఫైర్ ఆర్ యాక్సిడెంట్ ఆర్ థెఫ్ట్ అకౌంట్ డేటార్ ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ డేటార్ టు పర్చేజ్ అకౌంట్. విద్యార్థులారా మనం నష్టపోయిన ఈ సరుకుల్ని ఇన్సూరెన్స్ చేసినట్లయితే కొంత ఇన్సూరెన్స్ ప్రీమియం వస్తుంది కాబట్టి బీమా క్లెయిమ్ వస్తుంది కాబట్టి దానిని డెబిట్ చేయాలి. తర్వాత ఎంత సరుకు అయితే మనకి పోతుందో దాన్ని డెబిట్ చేయాలి. ప్లస్ ఓవరాల్గా సరుకు మొత్తాన్ని పర్చేజ్ అకౌంట్కి క్రియేట్ చేయాలి విద్యార్థులారా. మనం కొన్న సరుకు నుండి ఈ సరుకులు నష్టపోయాయి కాబట్టి మనం ఈ పర్చేజ్ అకౌంట్కి క్రియేట్ చేస్తున్నాము. ఎంతైతే క్లెయిమ్ వస్తుందో దానికి డెబిట్ చేస్తున్నాము. నికరంగా నష్టపోయిన దాన్ని ఈ లాస్ ఆఫ్ ఫైర్ అకౌంట్ కానివ్వండి లేదా యాక్సిడెంట్ అకౌంట్ కానీ లేదా థెఫ్ట్ అకౌంట్ కానీ డెబిట్ చేస్తున్నాం విద్యార్థులారా. నష్టపోయిన సరుకు ఖాతా డేటార్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన సరుకు ఖాతా డేటార్, ఇన్సూరెన్స్ కంపెనీ ఖాతా డేటార్ టు కొనుగోళ్ల ఖాతా మనం రాయాల్సిన చిట్టాబద్దు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్.
Students, if income tax paid, that income tax is the personal obligation of the owner of the business. It is not an expenditure related to the business. ఇది వ్యాపార సంస్థకు సంబంధించిన ఖర్చు కాదు విద్యార్థులారా. ఇది వ్యాపార సంస్థకు యజమాని వ్యక్తిగత ఖర్చు అవుతుంటుంది, వ్యక్తిగత ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది అతని డ్రాయింగ్స్ లేదా అతని సొంత వాడక లాంటిది. సో ఈ మొత్తాన్ని మనం అతని మూలధనం ఖాతాకు డెబిట్ చేయొచ్చు లేదా సొంత వాడక ఖాతాకు డెబిట్ చేయొచ్చు. ఒకవేళ మూలధనం ఖాతా డెబిట్ చేస్తే క్యాపిటల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, లేదా సొంత వాడక ఖాతా డెబిట్ చేస్తే డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చిట్టాపు రాయాలి. అదేవిధంగా బ్యాంక్ ఛార్జెస్. Some cases bank may render different type of service to the customers or to the businessman. So regarding that, bank may charge some amount or bank may debit some amount in the name of bank charges. Then entry is బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. విద్యార్థులారా, బ్యాంకరు వ్యాపారస్తునికి లేదా తన యొక్క ఖాతాదారులకు రకరకాల సేవలు చేస్తుంటారు. అందుకు కొంత ఛార్జ్ చేస్తుంటారు, కొన్ని మొత్తాలను ఛార్జ్ చేస్తుంటారు విద్యార్థులారా. కాబట్టి బ్యాంక్ ఖర్చుల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా అనే చిట్టాబద్దుని మనం బ్యాంకు ఛార్జీలకు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ డ్రాయింగ్స్ అకౌంట్, సొంత వాడకాలకు చిట్టాబద్దు. సొంత వాడకాలు నగదు వాడుకోవచ్చు లేదా సరుకులు వాడుకోవచ్చు విద్యార్థులారా. ఒకవేళ నగదు వాడుకుంటే సొంత వాడకల ఖాతా డేటా నగదు ఖాతా, లేదు సరుకు వాడుకుంటే సొంత వాడకల ఖాతా డేటా కొనుగోళ్లు ఖాతా, లేదు కొంత నగదు కొంత సరుకు వాడుకుంటే సొంత వాడకల ఖాతా డేటా టు క్యాష్ అకౌంట్ టు పర్చేస్ అకౌంట్. మై డియర్ స్టూడెంట్స్, అండ్ సమ్ కేసెస్ some personal expenses of the proprietor also paid from the business. వ్యాపార సంస్థ నుండి లేదా వ్యాపార సంస్థ నగదుని యజమాని యొక్క సొంత ఖర్చుల కోసం తెలుస్తుంటారు విద్యార్థులారా. The entry will be as follows. Drawings account data to cash account or bank account. విద్యార్థులారా, యజమాని యొక్క సొంత ఖర్చుల్ని వ్యాపార సంస్థ నుండి చెల్లించినట్లయితే అవి సొంత వడకలు కాబట్టి సొంత వడకల ఖాతా డేటా టు నగదు ఖాతా లేదా టు బ్యాంక్ ఖాతా మనం చిట్టాబద్దు రాస్తాము. నెక్స్ట్ సేల్ ఆఫ్ అసెట్ ఆర్ ప్రాపర్టీ. సేల్ ఆఫ్ అసెట్ ఆర్ ప్రాపర్టీ, ఒక ఆస్తిని మనం అమ్మినట్లయితే ఆ ఆస్తిని అమ్మినప్పుడు మనకు లాభం రావచ్చు లేదా నష్టం రావచ్చు విద్యార్థులారా. ఇన్ కేస్ దెర్ ఈజ్ ఏ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ అసెట్, ఒకవేళ ఆస్తి అమ్మకం వల్ల మనకి లాభం వచ్చినట్లయితే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్ అండ్ టు ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్. విద్యార్థులారా, ఆస్తి అమ్మితే మనకు లాభం వచ్చింది అనుకోండి, అది ఆదాయము, అది లాభాన్ని మనం క్రియేట్ చేయాలి. ఆస్తి బయటికి పోతుంది కాబట్టి దాన్ని క్రియేట్ చేయాలి. నగదు వస్తుంది కాబట్టి వచ్చే నగదు మనం డెబిట్ చేయాల్సి ఉంటుంది. సో చిట్టాబద్దు చూడండి, నగదు ఖాతా డేటార్ టు ఆస్తి ఖాతా టు ఆస్తి అమ్మకంపై లాభం ఖాతా. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, కొన్ని సందర్భాల్లో ఆస్తి అమ్మకం వల్ల మనకి నష్టం కూడా రావచ్చు విద్యార్థులారా. అలాంటి సందర్భంలో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్ డేటార్ టు అసెట్ అకౌంట్. ఆస్తి అమ్మకం వల్ల మనకు నష్టం జరిగితే అది మనకి ఖర్చు కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి. ఆస్తి అమ్మకం వల్ల నగదు వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి. ఆస్తి అమ్మకప్పుడు ఆస్తి బయటికి పోతుంది కాబట్టి ఆ పోయి ఆస్తిని క్రియేట్ చేయాలి విద్యార్థులారా. కాబట్టి నగదు ఖాతా డేటార్, ఆస్తి అమ్మకం మీద నష్టం ఖాతా డేటార్ టు ఆస్తి ఖాతా అనేది మనం రాయాల్సిన చిట్టాబద్దు అవుతుంది. అండ్ అమౌంట్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్ ఆన్ బిహాఫ్ ద కస్టమర్, కొన్ని సందర్భాల్లో మన ఖాతాదారుల తరపున కొంత నగదు చెల్లిస్తుంటాము వారికి సంబంధించిన వారికి. అదేవిధంగా మన ఖాతాదారుల తరపున కొంత నగదు మనం వసూలు చేస్తుంటాం విద్యార్థులారా. వెన్ క్యాష్ పెయిడ్ ఆన్ బిహాఫ్ ద కస్టమర్స్, దెన్ కస్టమర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థులారా, ఖాతాదారు తరపున మనం నగదు చెల్లించినట్లయితే ఖాతాదారుని ఖాతా డేటా లేదా వినియోగదారుని ఖాతా డేటా లేదా రుణగ్రస్తుని ఖాతా డేటా టు నగదు ఖాతా లేదా టు బ్యాంక్ ఖాతా. అదేవిధంగా అమౌంట్ రిసీవ్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్, ఖాతాదారుని తరపున మనం కనుక కొంత నగదుని వాళ్ళ యొక్క థర్డ్ పార్టీ నుండి మనం వసూలు చేసినట్లయితే లేదా పొందినట్లయితే
then cash account debtor or bank account debtor to customers account or to debtors account. విద్యార్థులారా, ఖాతాదారుల సొమ్ముని మనం వసూలు చేస్తున్నాం కాబట్టి వారి ఖాతా క్రియేట్ చేస్తామో మనకు వచ్చే నగదు లేదా బ్యాంకునేమో డెబిట్ చేస్తాం విద్యార్థులారా. నెక్స్ట్, పెయిడ్ వేజెస్ ఆర్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఫర్ ఎరెక్షన్ ఆఫ్ మెషినరీ యంత్ర స్థాపన కోసం చెల్లించిన వేతనాలు లేదా ఖర్చులను చెల్లిస్తున్నట్లయితే విద్యార్థులారా, ఇక్కడ వేతనాలు యంత్రం స్థాపించడం కోసం చేస్తున్నాము లేదా ఇన్స్టాలేషన్ ఖర్చులు అనేవి యంత్ర స్థాపన కోసం చేస్తున్నాం కాబట్టి వాటిని మనం యంత్రాల ఖాతాకు డెబిట్ చేయాలి. సో ద ఎంట్రీ విల్ బి మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. మై డియర్ స్టూడెంట్స్, సో ఇప్పటి వరకు ఈ క్లాస్లో మీకు వ్యాపార సంస్థకు సంబంధించిన ప్రత్యేక వ్యవహారాలు ఏ విధంగా ఉంటుంటాయి, ప్రత్యేక వ్యాపార వ్యవహారాలు ఇచ్చినప్పుడు వాటిని మనం ఎలా విశ్లేషించుకోవాలి, అదేవిధంగా వాటికి చిట్టాపద్ధతులు ఎలా రాయాలి అనే విషయాలను మీతో చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా ఇంకా మీలో ఎవరైనా మన కామర్స్ ఈవెడి ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి.